చనిపోయాడేమో అనుకుంటున్నాడు. వాస్తవంగా చనిపోయాడా? చూడండి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలవబడినో. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయనను అడిగారు. ఏమడిగారండి? మేమెందుకు, వాస్తవంగా ఈ సమస్య ఫస్ట్ ఎవరి దగ్గరకు వచ్చింది చెప్పండి? శిష్యుల దగ్గరకు వచ్చింది. పాపం ఆ తండ్రి అనుకున్నాడు, ఆ పిల్లవాడు తండ్రి అనుకున్నాడు, యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి ఆత్మ యేసుక్రీస్తు యొక్క శిష్యులు కూడా కలిగి ఉంటారేమోలే అనుకున్నాడు. పొరపాటుగా అవునా కదా? అందుకే కదా యేసుక్రీస్తు ఏమన్నాడు, విశ్వాసము లేని తరము వారులారా ఎంతకాలము నేను మిమ్మను సహిస్తాను అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు యొక్క మహిమ యేసుక్రీస్తు యొక్క శిష్యులలో లేదండి. పేతురు వారందరూ కలిసి పడవలో ప్రయాణిస్తున్నప్పుడు పేతురు అన్నాడు, అప్పుడప్పుడు పేతురు యేసుక్రీస్తుకి క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు. నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను